హాయ్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్. మనం ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ గోందు లడ్డు తయారు చేసేద్దాం. ఇవి లడ్డు తయారీ కోసం కావాల్సిన పదార్థాలు: యాలకుల పొడి, 1 కప్ గోధుమ పిండి, 1/3 కప్ బెల్లం తురుము, 50 గ్రామ్స్ గోండు, 2 టేబుల్ స్పూన్స్ కాచి చల్లార్చిన పాలు, సన్నగా కట్ చేసిన బాదం, పిస్తా, పుచ్చగింజలు, సన్ఫ్లవర్ గింజలు, సన్నగా తురిమి పెట్టుకున్న కొబ్బరి తురుము, నెయ్యి. నేనైతే జిఆర్బి నెయ్యి తీసుకున్నాను. మీరు ఏ నెయ్యి కావాలంటే ఆ నెయ్యి తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఈ గోందు జలుబు దగ్గును తగ్గిస్తుంది. ఎముకలు, జాయింట్స్ స్ట్రాంగ్ అయ్యేలాగా చూస్తుంది. పాలిచ్చే తల్లులకు చాలా మంచిది. పాలు బాగా పడతాయి. అలాగే బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి బాడీ పెయిన్స్ తగ్గుతాయి. ఈ గోందు లడ్డు తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. కొన్ని రకాల చెట్ల నుండి వచ్చే జిగురుని ఎండబెట్టి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ గోందును తయారు చేస్తారు. ఆయుర్వేదంలో దీనిని ఎక్కువగా వాడతారు. ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ గోందుతో మనం లడ్డూలు తయారు చేసేద్దాం. దీనికోసం 1 కప్పు గోధుమ పిండిని తీసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 1 చిటికెడు సాల్ట్ వేసి పిండిని ఫింగర్స్తో మాత్రమే కలుపుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తూ కలపకూడదు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలను 2 టేబుల్ స్పూన్ పాలను తీసుకొని కొద్దిగా వేస్తూ ఫింగర్స్తో పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత పిండి మొత్తాన్ని దగ్గరికి చేర్చి మూతతో క్లోజ్ చేసి 15 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చేతితో ఒకసారి పిండిని మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని పెద్ద హోల్స్ ఉన్న జల్లెడను తీసుకొని జల్లించుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తాన్ని కొద్దిగా వేస్తూ జల్లించుకోవాలి. పిండి మొత్తాన్ని జల్లిస్తే ఈ విధంగా రవ్వగా అవుతుంది. జల్లించి పక్కన ఉంచుకోవాలి. కడాయి పెట్టి 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఫ్లేమ్ పూర్తిగా సిమ్లోకి టర్న్ చేసుకొని ఉంచుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టిన తర్వాత మాత్రమే గోందు వేసి ఫ్లేమ్ సిమ్లోనే పెట్టి కలుపుతూ వేయించుకోవాలి. కలుపుతూ వేయిస్తూ ఉంటే ఈ విధంగా సగ్గుబియ్యం పొంగినట్టు పొంగుతాయి. ఈ విధంగా వేగిన గోందుని తీసుకొని ఒక సర్వింగ్ బౌల్లో పక్కన ఉంచుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. అదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత తురిమి ఉంచుకున్న కొబ్బరి తురుమును వేసి కమ్మటి వాసన వచ్చేంత వరకు సిమ్లో పెట్టి వేయించాలి. మిశ్రమాన్ని వేయించుకున్న తర్వాత తీసి ఒక బౌల్లో పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి గోధుమ పిండి మిశ్రమాన్ని వేసి వేయించుకోవాలి. గోధుమ పిండిని సిమ్లోనే వేయించుకోవాలి. ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి. గోధుమ పిండి బాగా వేగి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోధుమ పిండి ఉండలు లేకుండా ఈ విధంగా రవ్వగా అయ్యేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. గోధుమ పిండి కలర్ చేంజ్ అవుతుంది. తర్వాత దించి పక్కన ఉంచుకొని చల్లార్చుకోవాలి. మనం వేయించుకున్న గోందుని చేతితో ఈ విధంగా మొత్తాన్ని క్రష్ చేసుకొని వెడల్పాటి బౌల్లో వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ గోందు మిశ్రమంలో 1.5 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. తర్వాత వేయించి పక్కన ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని, కొబ్బరిని వేసుకోవాలి. వేయించిన గోధుమ పిండి వేసి పక్కన ఉంచాలి. కడాయి పెట్టి కడాయిలో 1/2 కప్ బెల్లం వేసి 2 టేబుల్ స్పూన్ల నీళ్ళను వేసి ఫ్లేమ్ సిమ్లోనే పెట్టి తీగ పాకం వచ్చేంత వరకు గరిటెతో కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ విధంగా పాకం మరుగుతూ ఉన్నప్పుడు చెక్ చేసుకోవాలి తీగ పాకం వచ్చిందా లేదా అని. ఈ విధంగా తీగ పాకం వస్తే సరిపోతుంది. మనం పాకం పట్టిన బెల్లం మిశ్రమాన్ని వెడల్పాటి బౌల్లో వేసుకున్న మిశ్రమంలో స్ట్రెయిన్ చేసి వేసుకోవాలి. ఖచ్చితంగా స్ట్రెయిన్ చేయాలి. దీన్ని అయితే మాత్రం స్కిప్ చేయొద్దండి. బెల్లంలో దుమ్ము, చిన్న రాయిలు లాంటివి ఉంటే స్ట్రెయిన్ అయిపోతాయి. వేడిపైనే ఒకసారి గరిటెతో బాగా కలుపుకొని చేతికి నెయ్యి అప్లై చేసుకొని లడ్డూలు చుట్టుకోవాలి. వేడిపైన మాత్రమే లడ్డు బాగా వస్తుంది. లడ్డు చుట్టడానికి రాదు, షేప్
చేతితో ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని లడ్డూలు చుట్టుకోవడమే. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలను చుట్టుకోవాలి. నేను ఈ రెసిపీలో మొత్తం 150 ml నెయ్యిని యూస్ చేశాను. అంతే అండి, మన గోందు లడ్డు తయారైపోయింది. ఈ లడ్డు హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చి ఒక లైక్ చేసేయండి. ఇదే విధంగా మీరు రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.